మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓయూ లేడీస్ హాస్టళ్లలో 2 రోజులు నీటి సరఫరా బంద్. అకాల వర్షాలు వడగాండ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 24 గంటలలో సాగునీళ్లు వదలకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గోదావరిఖని పట్టణంలో ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు, నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది యాంకర్ శ్యామల. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం మార్కాపురం మరియు తడకనపల్లె గ్రామాల్లో చౌక దుకాణంకు సంబంధించి కోర్టు ఇచ్చిన స్టేను ఇంప్లిమెంట్ చేయమని కోరుతూ వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు గ్రామ నాయకులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసి అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. మొదటిసారిగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని రాష్ట్ర ముదిరాజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు కార్పొరేషన్ నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అందేలా కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముదిరాజ్ కులస్తులు చాలా వరకు వెనుకబడి ఉన్నారని, వారి అభ్యున్నత కొరకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ముదిరాజులకు అన్ని రిజర్వేషన్ల సముచిత స్థానం కల్పించడంలో నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. రండి చెప్పండి. సెల్ బంద్ చేయవా? చూడా అనకు ఈరోజు వరంగల్ కాళీమాత దర్శనానికి వచ్చినాం.
మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని మన ముద్రాజులకు ఫస్ట్ టైం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల అమ్మ దయ వల్ల మనం ముద్రాజ్ జాతి అంతా జాగృతి కావాలి, అభివృద్ధిలో నడవాలని కోరుకుంటున్నాం. ముద్రాజీ జర్నలిస్ట్ కానివ్వండి, అదేవిధంగా మన ముద్రాజీ పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా మా కార్పొరేషన్ నుంచి ఏవైతే ఫండ్స్ వస్తాయో దాన్ని కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ముద్రాజీ జర్నలిస్ట్ సోదరులు కూడా మేము త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు అయ్యింది. మొన్ననే ఉండే కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడ్డది. ఖచ్చితంగా నేను పిలిచి మన ముద్రాజీ జర్నలిస్టులకు వాళ్ళతోని వాళ్ళ సమస్యలు అవన్నీ తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. టీడీపీ ఆఫీసులో కేవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి, టీడీపీ రాష్ట్ర నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను కేవీ సుబ్బారెడ్డి గారు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవీ సుబ్బారెడ్డి చేస్తుంటారని అన్నదానం చేస్తుంటారని, టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి 10 లక్షలు పేద విద్యార్థులు ఆర్థిక సహాయం చేస్తుంటారని చెప్పారు. మంచి సకల దేవతల ఆశీస్సులతో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గారు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరింత చేరుకోవాలని మా అందరికీ ముందుగా తన వంతుగా అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారు మరొకసారి ఎవరో తెలు మనం మెన్మెన్ వాళ్ళు ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. లేట్ అయిందిలేనా ఎవరెవరు ఈడేందా అక్కడ నుండి పోతాడు ఉన్నాడు కదా చైర్మన్. ఒక్క నిమిషం ఉండు అన్నా, ప్రభాకర్ అన్న అన్నా. ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్. ఇంతకుముందు రాజకీయ నాయకుడిగా నేను ఎలాంటి బర్త్డేలు జరుపుకోలేదు. 60 సంవత్సరాలు నిండిన వెంటనే నేను మీ అందరికీ తెలిసిన విధంగానే కలెక్టరేట్లో, ఆదోని ఆర్డీఓ ఆఫీస్, నంద్యాల ఆర్డీఓ ఆఫీసుల్లో అనేక చోట్ల అన్నదానం తెలియజేశాను. కానీ అందరిలాగా షష్ఠి పూర్తి కూడా నేను జరుపుకోలేదు. ఈ రోజుతో 68 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాను. గత 8 ఏళ్ళుగా ఏం చేశాను అంటే మీకు అందరూ తెలిసిన విషయమే. దాదాపు ఎవరైనా కోసం అడిగినా దేవాలయాలు చేసేదేమో, సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఏ సాయం సంఘాలు ఎలాంటి ఇబ్బందులు ఉంటూ కూడా నాకు చేతనైన మరి ఈరోజు రంజాన్ కారణంగా ఎవరికి విద్య ఏర్పాటు చేయలేకపోతుంది. ఎందుకంటే నైట్ తప్ప ముస్లిం సోదరులు దూరం అవుతారు కాబట్టి ఆలయాలు కూడా ప్రసరించడం పిల్లలు పట్టడానికి దానికి కూడా మంచి విందు భోజనం ఏర్పాటు చేసే అలవాటు ఉంది. కానీ ఐ నో ది వాల్యూ ఆఫ్ హంగర్. మరి ఈరోజు ముస్లిం సోదరులు ఫోన్ చేయకుండా మనం ఫోన్ చేయడం బాగుంటుంది నేను చెప్తాం. ఈరోజు ఇక్కడ ఎక్కడ కూడా త్వరలోనే దీనికి దానికి బదులుగా పార్టీ ఆఫీసులో కూడా ఇక్కడికి వచ్చేసిన పార్టీ నాకు ఈ సహకారం చేసినటువంటి మా పార్టీ
24 గంటల్లో సాగునీళ్లు వదలకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే దేవన్నపేట నుండి నీళ్లను వదలడం లేదన్నారు. పాలకుర్తి జనగామ నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది అన్నారు. నిపుణులతో మాట్లాడాను, మోటార్లు బాగానే ఉన్నాయి, ట్రయల్ రన్ కూడా అయిపోయింది, ఆలస్యం చేయొద్దన్నారు. ఆస్ట్రేలియా దేశం నుంచి నిపుణులు వచ్చారు. వాళ్ళ నిపుణులతో కూడా నేను మాట్లాడాను. మోటార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పూర్తి చేశాం. ఇవాళ రాత్రికి నీళ్లు రిలీజ్ చేయొచ్చు, 2 మోటార్లు స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఆ నిపుణులు కూడా చెప్పారు. నేను ఎస్సీ గారు కానీ ఇంజనీర్స్ కానీ అందరి మొదట డిస్కషన్ జరిగి ఇవాళ రాత్రికి నీళ్లు వదిలిపెడతామని. కానీ మళ్ళీ ఏదో మంత్రుల ప్రోగ్రాం కోసం దేనికోసం ఒక 4-5 రోజులు ఆపే పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి, ఘోరమైన పరిస్థితి, 80% ఎండిపోయినాయి. దాని నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం, 25,000. కానీ ఒక 20% అన్నా రైతులకు లాభం జరుగుతుంది. మా దగ్గరనైతే దేవరుపుల, కొడకల్ల, పాలకుర్తి ఘోరమైన పరిస్థితి ఉన్నది. జనగం కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది, గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది, ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇమ్మీడియట్లీ 24 hours లోపల మోటార్లు చాలా ఆనై ఉన్నాయి. ట్రయల్ రన్ కూడా చేశారు, నేను చూశాను అక్కడనే. ఇంజనీర్లు ట్రయల్ రన్ చేశారు, వాటర్ పోస్తున్నది. మరి ఇంకా కావాలని ఆపుతున్నారు. 24 hours నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన వెళ్తాం, ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరూ కూడా ఏకంగా కావచ్చిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ కోరారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు వారికి క్రీడా పరికరాలను, టోపీలు, పండ్లు అందజేశారు. క్రీడల్లో పాల్గొంటే కలిగే ప్రయోజనాలను డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఆరోగ్యంతో పాటు దేశాభిమానం క్రీడలు ఆడడం వల్ల కలుగుతుందన్నారు. ప్రస్తుతం ఉబకాయం ప్రమాదకరంగా ఉందని, దాని నివారణకు క్రీడలు ఉపయోగపడుతుందన్నారు. చిన్నారులు తెల్లవారుజామున నిద్రలేస్తే వారికి సమయం కల్పిస్తుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం మాత్రమే క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవాలన్నారు. వ్యాయామం చేయడం వల్ల మంచి హార్మోన్లు విడుదలవుతున్నాయన్నారు. రెడీ, అందరు కట్ చూడాలా? రెడీ, నేషనల్ లెవెల్లో ఆడినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటారు, ఇంటర్నేషనల్లో ఆడేటప్పుడు మన కంట్రీ వాళ్ళు అనుకుంటారు, ఓవరాల్గా హ్యూమన్ బీయింగ్స్ అనుకుంటారు. సో ఆ రకంగా కులాలను, మతాలను, ప్రాంతాలను, ఇటువంటి విచ్ఛిన్నకరమైన శక్తులను ఓడించడానికి కేవలం స్పోర్ట్స్ మాత్రమే ఉపయోగపడుతుంది. పిల్లలకు ఆరోగ్యము, ఆనందము కలుగుతుంది. ఎండార్ఫిన్స్ అని హ్యాపీ హార్మోన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు రిలీజ్ అవుతాయి. కాబట్టి అటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడంలో నాకు చాలా ఆనందాన్ని వేసి దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా సమ్మర్ క్యాప్స్ ఈరోజు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఈ క్యాప్స్ సమ్మర్ చాలా ఎక్కువగా ఉంది. ఎండ కొద్దిసేపు ఎక్స్పోజ్ అయ్యే లోపలనే హీట్ ఎగ్జార్షను, హీట్ స్ట్రోకు, డిహైడ్రేషను ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోయి కిడ్నీలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండాకాలం ఎక్కడ బయటికి పోకుండా చల్లని నీడలో సాధ్యమున్నంత వరకు ఉదయము, సాయంత్రము పనులు చేసుకోవాలి. క్రీడలు కూడా ఉదయాన్నే, ఇప్పుడు వేసవి శిక్షణాలు అనేవి జరగబోతాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఆ టైంలో కూడా పిల్లలు ఉదయాన్నే ఆ శిక్షణ కంప్లీట్ చేయాలని నేను శిక్షకులందరినీ ప్రార్థిస్తున్నాను. మున్సిపల్ ఆడిటోరియంలో ఈ టైక్వాండో ప్రాక్టీస్ చేసే చిన్నారులకు వాటర్ బాటిల్స్, పండ్లు, క్యాప్స్ మరియు ఆ క్రీడకు అవసరమైన పరికరాలు ఈ టైక్వాండో అకాడమీ పనిచేస్తున్న శిక్షకులు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడము, ఉదయాన్నే యాక్టివ్గా, డైనమిక్గా, ఎంతూజియాస్టిక్గా ఉండే ఈ చిన్న పిల్లలను చూడడము నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ
సమ్మర్ టైంలో ఎక్కువ ఎండ పోకుండా, ఎండ తీవ్రతకు గురి కాకుండా ఇటువంటి కార్యక్రమాలు ఏదన్నా ఉంటే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేయడం మంచిది. ఇంకోటి ఏమంటే అర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళకు టైం కూడా ఎక్కువ ఉంటుంది. బికాజ్ మనం లేటుగా లేచామంటే ఆ టైం మనం పోగొట్టుకున్నట్టే. మ్యాక్సిమం అంటే చిన్న పిల్లలు వయసులో ఉన్నప్పుడే అలవాటు చేసుకుంటే కానీ సూర్యోదయానికి ముందే లేయడం అలవాటు అనేది చాలా చాలా గొప్ప అలవాటు. అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా వీళ్ళ ఆహారంలో ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్లో విటమిన్ సి అన్నీ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ కాంప్లెక్స్ విటమిన్స్, తర్వాత ఇంకా కొన్ని రకాల క్యాన్సర్లను, జబ్బులను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటి క్రీడలు ప్రాక్టీస్ చేయడం వల్ల ఊబకాయము అనే ఒక జబ్బు, అంటే అది చాలా క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైన జబ్బు అది. ఎందుకంటే ఇప్పుడు లివర్ జబ్బులకు, గుండె జబ్బులకు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్కు, నరాల జబ్బులకు అన్నిటికీ ముఖ్యంగా ఊబకాయం అనేది కారణమవుతున్నది. ఈ ఊబకాయాన్ని తరిమి కొట్టాలి అంటే క్రీడలు మాత్రమే. తర్వాత కులాలు, మతాలు, ప్రాంతాలు మన కంట్రీలో ఎప్పటి నుంచో డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది ఈ కంట్రీలో. కానీ అందరూ కూడా మనమంతా భారతీయులము అనే ఫీలింగ్ ఓన్లీ ఈ క్రీడల దగ్గర వస్తుంది. క్రికెట్లో ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ ఎవరు అని చూడరు, మన దేశస్థుడు, భారతీయుడు అని చూస్తారు. ఆ రకంగానే వీళ్ళు తైక్వాండోలో ఆడేటప్పుడు వీళ్ళది ఏ కులము, ఏ మతము, ఏమి ఎవరు చూడడు. మన దేశస్థుడు తైక్వాండోలో ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఒలింపిక్స్లో వచ్చినారు, గెలిచినారు, పథకాలు గెలిచినారు. ఇప్పటి వరకు 400 మంది పేద చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరిగిందని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు తెలిపారు. వరంగల్ నగరంలోని ఓసిటీ ప్రదీప్రావు నివాసం వద్ద నెక్ చైర్పర్సన్ అనురాధ దేశాయి మరియు ఎర్రవెల్లి ప్రదీప్రావు ఆధ్వర్యంలో 100 మంది పేద చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 300 మంది చిరు వ్యాపారులకు ఉచితంగా ఇవ్వడం జరిగిందని, మరో 500 మంది చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరుగుతుందని, ఒక్కొక్క దాని విలువ సుమారు 60,000 రూపాయలు ఉంటుందని, పేద చిరు వ్యాపారులు రోడ్లపై చాయ్, బిస్కెట్, సమోసా, ఆమ్లెట్ వంటి తినుబండారాలు అమ్మేందుకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, పేద ప్రజలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించడమే తన సంకల్పమని ప్రదీప్రావు అన్నారు. సెంటర్లు అంటే రోడ్ల మీద పెట్టుకొని ఏమీ లేకుండా వర్షంలో తడుస్తూ, చలికి ఇబ్బంది పడ్డా, ఎండకు ఇబ్బంది పడ్డా, ఈగలు ఇట్లాంటి ఉండొద్దు అనే ఉద్దేశంతో మా మేడం చైర్పర్సన్ అనురాధ దేశాయి గారి సహకారంతో, వారికి చిరు వ్యాపారుల మీద ఉన్న ప్రేమతో ఒక్కొక్కటి సుమారుగా 60,000 నుంచి ఖర్చు అయ్యే విధంగా అన్ని తీర్ల గ్యాసు, పొయ్యి, గిన్నెలు, కుర్చీలు అన్నీ, అంటే డబ్బాలు అన్నీ దాచుకునే విధంగా ఈ మోడల్ తయారు చేసి ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఇవ్వటం జరుగుతుంది. ఇట్లా మేము ఒక 500 మన దగ్గర ఇవ్వాలి. మా కాన్స్టిట్యున్సీ, మన వరంగల్ పరిస్థితి వివరించి మా షేర్ కూడా ఉండే విధంగా ఒక 500 శాంక్షన్ చేసి ఇక్కడ 500 మందికి చిరు వ్యాపారులకు సాయం చేయడం జరుగుతుంది. ఆ సిల్సిలాలో ఇవాళ గతంగా 300 మంది ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ఇవాళ 100 మందికి ఇవాళ ఇవ్వడం మీరు అంతా చూసారు. అదేవిధంగా ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకొక 500 శాంక్షన్ చేయించి ఈ వరంగల్ నగర చిరు వ్యాపారులు ఎవ్వరికీ ఖాళీ ఉండకుండా ప్రతి ఒక్కరికి ఈ విధంగా సాయం చేయాలనే సంకల్పంతో నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను.
వారందరి వరంగల్లో మాత్రం ఎవరు రోడ్ల మీద ఖాళీగా అమ్మకుండా మిర్చీలు బండ్లు ఏనా అందరికీ సాయం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం మీ అందరి సహకారం అంటే వరంగల్ చుట్టుపక్కల కూడా ఇస్తున్నాం కొందరికి వీళ్ళకి మన వాళ్ళకి చుట్టాలు ఉంటారు కదా 80% మన వరంగల్ ఇస్తే వారి బంధువులకు కూడా అక్కడ ఇక్కడ ఉంటే ఇస్తున్నాం కానీ మేజర్ వరంగల్ సిటీ. ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేటెడ్ వెటర్నియర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ ఉమ్మడి కర్నూలు జిల్లా ఉద్యోగులు సర్వసభ్య సమావేశం నిర్వహించుకున్నారు. కర్నూలు జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర చైర్మన్ సేవానాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల, కర్నూలు జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి సేవానాయక్ మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల కొరత ఉన్నందున పనిభారం ఎక్కువగా ఉందన్నారు. పశువులకు వ్యాక్సిన్ వేసేందుకు ఫీల్డ్కు వెళ్ళినప్పుడు ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయని, వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. మహిళా ఉద్యోగులకు కనీస వసతులు కల్పించాలని ఆయన కోరారు. దయచేసి ఈ డిప్లొమాట్ ఇచ్చింది కూడా నాన్ డిప్లొమాట్ గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఒకటే బాగుంటుంది. ఏది ఉన్నా సరే ఒక ఏకచ్చేతుంటే ఒక నియమం అందరం పడుతున్న ఒక కుటుంబం ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను. 1956 ఎక్కడ మనం తగ్గకుండా ఉండాలని ఉద్దేశంతో మొట్టమొదటి డైరీ చేసి దగ్గర ఇప్పుడు 37 డైరీ ఈ సంవత్సరం 37 నిరంతరం కొనసాగిస్తుంది. ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా ఆ డైరీని అందరి కంటే అన్ని శాఖల కంటే అన్ని అసోసియేషన్ సంఘాల కంటే నాకు తెలిసి దగ్గర 40 ఏళ్లలో 31 డిసెంబర్ 30-31 దాని జాతీయ జనవరి ఉంటుంది. దానికి డైరీ ఇనాగ్రేషన్ చేసుకుని ఉన్నతాధికారులు కూడా ఇనాగ్రేషన్ చేసుకుని జిల్లాకు ఇంటికి పంపించే మీకు సంక్రాంతిలో ఒక డైరీలు ఉచితంగా ప్రతి ఒక్క సభ్యులు ఉచితంగా అందించే మన యొక్క కార్యక్రమం మరి ఫెడరేషన్. సో ఇలా అక్కడ కనీస సౌకర్యాలు లేక, సౌకర్యాలు అంటే టాయిలెట్ సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ హోమ్ సౌకర్యాలు అయితే చాలా హాస్పిటల్స్లో కానీ లేదు. తక్షణమే వాళ్ళకి అన్ని పశువుల హాస్పిటల్స్లో వైద్యంతో పాటు తర్వాత టాయిలెట్స్ అవకాశం కూడా కల్పించాల్సిందిగా మీ యొక్క మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత మా యొక్క మిగిలిన కోరికలైనటువంటి మేము ప్రభుత్వం ఇటీవల ఇచ్చినటువంటి పారావెటనరీ కౌన్సిల్, ఆ కౌన్సిల్ ప్రక్రియ చాలా వేగవంతంగా ముందుకెళ్ళింది. ఇటీవల దాన్ని వల్ల కొంచెం స్లో అవటం వల్ల మా యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొంచెం డిలే జరుగుతుంది. తక్షణమే దీని మీద అధికారులు తక్షణమే స్పందించి మా యొక్క పారావెటనరీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రతి ఒక్క ఏహెచ్ఐ దగ్గర వీఎల్ వరకు తర్వాత రిటైర్డ్ పర్సన్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే విధంగా చూడాల్సిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత మా యొక్క క్యాడర్స్ అయినటువంటి 5వ క్యాడర్ అయినటువంటి సీనియర్ వెటర్నరీ లైఫ్స్టాక్ ఆఫీసర్ పోస్టు రెసిడెంట్ స్టేటస్ అడుగుతున్నాము. ఇది గత 10 సంవత్సరాల నుండి మా యొక్క డిమాండ్. మేము ఎటువంటి ఫైనాన్స్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం నుండి ఆశించట్లేదు. రిటైర్డ్ స్టేజ్ పోస్ట్ కాబట్టి ఆ కనీసం రిటైర్డ్ స్టేజ్లో కనీసం మాకు ఒక సోషల్ స్టేటస్ కల్పించండి ప్రభుత్వానికి అధికారులకు విన్నవిస్తున్నాము. తక్షణమే అన్ని శాఖలు ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో రెసిడెంట్ స్టేటస్ మాకు కూడా మా క్యాడర్స్ కూడా మాకు ఇంప్లిమెంట్ చేసి ఆ వెటర్నరీ లైఫ్స్టాక్ ఆఫీసర్స్ తక్షణమే వీఎల్ఓ పోస్టుకు ప్రభుత్వం సహకరించి మాకు న్యాయం చేస్తారని మీడియా ద్వారా మిగిలిగా ప్రార్థిస్తున్నాం. కర్నూలు ఇఫ్తార్ విందులలో పోటాపోటీగా పాల్గొంటున్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేల ఇఫ్తార్ విందులలో ఇతర పార్టీల నాయకులు కనబడడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి రాజధాని కర్నూలు నగరంలో వైఎస్ఆర్సీపీ కర్నూలు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్లు మాత్రమే ఇఫ్తార్ విందులలో పాల్గొనడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు నాయకులు నగరంలో అనేక చోట్ల ఇఫ్తార్ విందులు జరుగుతున్నా పాల్గొనకపోవడం ఏమిటనే చర్చ జరుగుతుంది. ముస్లిం మైనార్టీల ప్రజలలో మమేకం కావాల్సిన రాజకీయ పార్టీల వారు కేవలం ఎన్నికలలో ఓట్ల రాజకీయం చేయడమే తప్ప మరీ ఏమిటి కనబడడం లేదు. ఓవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నూలు నగర పాలక
పాలక మేయర్ పైన అవినీతి ఆరోపణలు చేయడమే తప్ప మరొకటి లేదని అంటున్నారు. కర్నూలు తెలుగుదేశం పార్టీ నాయకులు కాశపోగు సంజన్న హత్యకు సంబంధించి సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు కర్నూలులోని షరీన్ నగర్లో నివాసం ఉంటున్న సంజన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా హత్య జరిగిన ప్రదేశాన్ని ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వైకేష్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు పరిశీలించారు. సంజన్న హత్య వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని విశ్వనాథ్ జాతీయ వ్యాప్తంగా మానశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. మా వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ ఇద్దరు కూడా ఇంకా ఉన్నారని చెప్పని సుదర్శన్ రెడ్డి అదేవిధంగా శివారెడ్డి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి వాళ్ళపైన కూడా విచారణ జరపాలి. వాళ్ళ ప్రమేయం ఉందా లేదనే విషయాన్ని కూడా పోలీసు వారు నిగ్గు తెచ్చాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే మాకు సంబంధించినటువంటి మా సంజన్న గారికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించి ఏదైతే రక్షణ కల్పించాలనో ఎస్పీ గారు ఇప్పటి నుంచే ఈ ప్రాంతానంతా కూడా ఒక స్పెషల్ జోన్ కింద ట్రీట్ చేసి పూర్తిగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇక్కడ చాలా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబానికి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో మీరు ఇక్కడ పోలీస్ పికెటింగ్ కంటిన్యూ చేయాలని చెప్పని ఒక స్పెషల్ జోన్గా ప్రకటన చేసి పారామిలిటరీ కూడా ఇక్కడ దింపి పూర్తి స్థాయిలో కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందో దానికి వచ్చేటువంటి మాకు రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ నష్టపరిహారం అంతా కూడా కలెక్టర్ గారు వెంటనే వాటిని రిలీజ్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, కే సంజన హత్యకు సంబంధించినటువంటి హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో నిన్నే అరెస్ట్ చేసినట్టుగా కూడా ఎస్పీ గారు చూశాను నేను ఈరోజు, నిన్నే అరెస్ట్ చేశారని చెప్పి అన్నారు. ఇక మిగతా సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా విచారణ జరిపించండి, వాస్తవాలు నిగ్గు తెల్చండి, ఇందులో ఎవరైతే నిందితున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంజన కుటుంబానికి పోలీస్ రక్షణ కంటిన్యూగా కల్పించాలని, ప్రభుత్వమే కల్పించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్న వారికి ఆ కుటుంబానికి సంబంధించి సంజన కుటుంబానికి సంబంధించి ఒకరికి కాదు ఇంట్లో 2-3 ఉన్నా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంజన కుటుంబానికి సంబంధించి ఒక 5 సెంట్ల భూమిని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఒక 5 ఎకరాల భూమి కూడా ఇవ్వాలని చెప్పని ఎస్కేసీ కూడా 50 లక్షలు ఈ కుటుంబానికి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా అధినేత మందికి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.